బేసిక్ గా ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే చిరంజీవి గారు ఒక సెల్ఫీ కోసమో లేదు అంటే ఏదైనా సహాయం కోసం వెళ్ళినప్పుడు తనకుండే అటువంటి పనుల్లో బిజీగా ఉండి మనల్ని పట్టించుకోవడం ఆ, కావచ్చు, లేదు అంటే మనల్ని కొన్ని కనీసం దేకకపోవడం కానీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఉండే సిచ్యువేషన్ లో పనులు అలా ఉంటాయి అన్నట్టు. సో అదే క్రమంలో మనం ఏమనుకుంటామంటే, చూసినావా ఇంత ఎదిగిపోయినా కూడా మనల్ని కనీసం పట్టించుకుంటలేడు, మనమే లేకపోతే ఆ స్థాయిలో ఉండేవాడా అనేది కొంచెం ఆ అభిప్రాయం ఏర్పడుతుంది. అలాంటి క్రమంలోనే ఇలాంటివి పుట్టుకొస్తా ఉంటాయి. అంటే అసభ్యకరమైన పోస్టులు కానీ, లేదు అంటే మనం మాట్లాడే విధానం మారిపోవాలి, కానీ అక్కడ ఉండే సిచ్యువేషన్ వేరు. ఒకవేళ మనమే అతను ప్లస్ లో ఉండి ఒక్కసారి ఆలోచించుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది. ఓకే, అంటే ఈ ఈ స్టార్ కు అంటే ఇంత ఎదిగినా కూడా ఇలాంటి పనులు ఉంటాయా, అంటే ఈ పొజిషన్ లో ఉంటే ఇలాంటి పనులు చేయాలా అనేటువంటి మనకు తెలిసి ఉంటాయి. ఇప్పుడు ఏ పొజిషన్ కు ఎలాంటి పనులు చేయాలనేది అందరికీ తెలుసు. మెగా కుటుంబంలోనే పెద్దవాడు కాబట్టి కొంచెం కుటుంబ బాధ్యతలు ఎక్కువ ఉంటాయి, ప్లస్ ఇండస్ట్రీలో కొంచెం సహాయం ఎక్కువ చేస్తాడు. కాబట్టి తనకు ఇండస్ట్రీ పైన కూడా కొంచెం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి అతను ఇవన్నీ పనులు చూసుకునేసరికి కొంచెం చిన్న చిన్న మిస్టేకులు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆయన్ని దూరదృష్టిలో చూడడం తప్పు. అది ఎందుకు అంటే, బేసిక్ గా ఇప్పుడు అన్నీ ఆలోచించేవానికి కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని పనులు అతనికి కరెక్ట్ కావచ్చు, కొన్ని కొన్ని పనులు మనకు తప్పు కావచ్చు, లేదంటే మనకు తప్పు అయినా మనకు కరెక్ట్ అయినా అతనికి తప్పు కావచ్చు. సో ఏది ఏమైనా కూడా ఇలాంటి సందర్భాలలో మనం కొంచెం మనశాంతిగా ఉండేసి కొంచెం ఆలోచించి మరి ఇది కరెక్టా కాదా అనేది అన్ని తెలుసుకున్న తర్వాతనే మనం ఏదైనా స్టెప్ ముందుకు వేయాలి తప్ప డైరెక్ట్ మనం అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ ఇష్టం వచ్చినట్టు చెబితే వాళ్ళకు కొంచెం వ్యక్తిగతమైనటువంటి మనోభావాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఒక స్థానంలో ఉన్నారు అంటే ఆ కుటుంబ సభ్యులకు మొత్తం ఒకటే పెద్ద దిక్కు, ప్లస్ అందరినీ చూసుకోవాలి, అందరితో మాట్లాడాలి, అందరితో కలిసి ఉండాలి అంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి మనం కూడా ఆలోచించి కొంచెం ఇలాంటివి వాడకుండా చూసుకోవాలి. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే, లావణ్య త్రిపాఠి 2023 నవంబర్ 1న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ను వివాహం చేసుకున్నారు. ఇటలీలోని టాస్కానీ ప్రాంతంలో కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. మిస్టర్ సినిమా సమయంలో పరిచయం అయిన వీరిద్దరూ తర్వాత ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జంట సంతోషంగా కుటుంబ జీవితం గడుపుతోంది. 2025 సెప్టెంబర్లో వీరికి వాయువ్ తేజ్ కొనిదల అనే మగబిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా సోషల్ మీడియా వేధింపులపై లావణ్య తీసుకున్న చర్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.